నమస్కారం. స్వాస్తిక్ సింబల్ని మనం చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఇంటి బయట డోర్కి కానీ గేట్కి కానీ పెడుతూ ఉంటారు. అసలు స్వాస్తిక్ని వాస్తు అనుసారంగా ఎలా యూజ్ చేయొచ్చో తెలుసా? స్వాస్తిక్ అసలు ఆ పేరు మీనింగే తనంతట తానుగా స్వయంగా జరిగేది అని. స్వ అస్తి తనకు తానుగా జరుగుతూ ఉండేది అని, ఇనిషియేషన్ అని. ఏదైనా కొత్త పని మొదలు పెడుతున్నా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా పూజ చేశాకే మొదలు పెడతాం. అప్పుడు తప్పనిసరిగా స్వాస్తిక్ వేస్తాం కదా. ఎందుకలా చేస్తాం? అంతా శుభం జరగాలని, ఏ ఆటంకం రాకుండా తలపెట్టిన కార్యం విజయవంతం అవ్వాలని. స్వాస్తిక్ ఎక్కడ వేస్తే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అంటే, ఉదాహరణకి నార్త్ డైరెక్షన్లో అంటే ఉత్తరం వైపు స్వాస్తిక్ పెట్టారంటే మీ లైఫ్లో ఆపర్చునిటీస్ ఫ్లో పెరుగుతుంది. అలాగే సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో పెడితే డబ్బుల ఫ్లో పెరుగుతుంది. వెస్ట్లో అంటే పడమరలో పెడితే గెయిన్స్ పెరుగుతాయి. అయితే స్వాస్తిక్ని యూజ్ చేసి మంచి రిజల్ట్స్ పొందాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏంటంటే, ఒకవేళ నార్త్లో అంటే ఉత్తరంలో స్వాస్తిక్ పెట్టాలి అనుకుంటే బ్లూ ఆర్ వైట్ కలర్ స్వాస్తిక్ని యూజ్ చేయాలి. అలాగే ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్లో అయితే రెడ్ కలర్ స్వాస్తిక్ని యూజ్ చేయాలి. పడమర అంటే వెస్ట్లో అయితే వైట్ కలర్ స్వాస్తిక్ని పెట్టడం వల్ల మీరు మీ లైఫ్లో గెయిన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. తూర్పు ఈస్ట్లో అయితే గ్రీన్ కలర్ స్వాస్తిక్ని పెడితే నెట్వర్కింగ్, సోషల్ అసోసియేషన్ బాగుంటుంది. అయితే స్వాస్తిక్ని పొర్రపాటున కూడా నెగిటివ్ ఎంట్రన్స్లో పెట్టకూడదు. కేవలం పాజిటివ్ ఎంట్రన్స్లోనే పెట్టాలి. పాజిటివ్ ఎంట్రన్స్లు ఏవి అంటే, తూర్పు అంటే ఈస్ట్ వైపు E3 E4, పడమర అంటే వెస్ట్ వైపు W3 W4, నార్త్ అంటే ఉత్తరం వైపు N3 N4, దక్షిణం అంటే సౌత్ వైపు S3 S4. ఈ ఎంట్రన్స్లన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇవి కాకుండా నెగిటివ్ జోన్లో కనుక స్వాస్తిక్ని పెడితే ఆ నెగిటివ్ ఎంట్రన్స్ ప్రభావం ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి స్వాస్తిక్ని ప్లేస్ చేసే ముందు ఏ జోన్లో పెడుతున్నామో చెక్ చేసి మరీ పెట్టండి.